ఈ రోజు భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు 5 డిమాండ్లపై నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో మెమోరాండం బీసీవై నాయకులు కార్యకర్తలు ఇవ్వడం జరిగింది. బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు బుధవారపు బాలాజీ మాట్లాడుతూ ఎలక్షన్లకు ముందు నారా లోకేష్ పాదయాత్రలో బీసీలకు బీసీ సంరక్షణ చట్టం తెస్తామని ఇప్పుడు ఆ విషయాన్ని దాటవేయడం జరిగిందని తెలియజేశారు. పీఏసీ మెంబర్స్ యాదవ్ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో 1000 ఎకరాల భూమి బీసీలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. బీసీవై పార్టీ నెల్లూరు జిల్లా యూత్ కన్వీనర్ పామూరు హర్నాథ్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 31 లోపల బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టిన 5 డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఏప్రిల్ 11న విజయవాడ నడిబొడ్డులో పూలే బొమ్మ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి మా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. బీసీవై పార్టీ పీఎస్సీ మెంబర్ గుంజి నరసింహారావు మాట్లాడుతూ 3 కోట్ల మంది బీసీలు ఉన్న ఈ రాష్ట్రంలో మా 5 డిమాండ్లను రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీవై నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సీఎంకే న్యూస్, నెల్లూరు జిల్లా. పాదయాత్ర సమయంలో నారా లోకేష్ చెప్పాడు, మేము వచ్చిన 100 రోజుల్లోనే బీసీ రక్షణ చట్టాన్ని తయారు చేసి ప్రజలకు ఇస్తామని. అది కేవలం మాటలకే పరిమితమైంది కానీ ప్రజలు చేరలేదు. అలాగే రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూముల్లో బీసీలకు కేటాయించాలని మరొక డిమాండ్ను మా జాతీయ అధ్యక్షులు తెలియజేశారు. 3వ డిమాండ్గా సమగ్ర కులగణన చేయమని 3వ డిమాండ్ తెలియజేశారు. 4వ డిమాండ్గా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్ కూడా బీసీలకు కల్పించాలని చెప్పాడు. 5వ డిమాండ్గా గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసే తప్ప ₹1 కూడా నిధులు కేటాయించలేదు. కేవలం వాటి చైర్మన్లు ఉత్సవిగ్రహాలుగా మాత్రమే తయారు చేస్తారు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఇది 3 కోట్ల మంది బీసీల యొక్క ఆవేదన, ఆక్రోశం. ఇంత అన్యాయం మీద భారతదేశం స్థాయిలో ఒకే ఒక్కడు మా బోడే రామచంద్ర యాదవ్ గారు మాత్రమే దీని మీద గళమెత్తాడు. ఇది 5 డిమాండ్లతో సమాజానికి ఏ అవసరమో ఆ బీసీల కోసం ఒక చట్టాన్ని తయారు చేస్తానన్నటువంటి గత మేనిఫెస్టోలో పాలకులు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా ఇప్పటిదాకా దాని కొమ్మలో తొక్కి మాకేదో చేస్తానని కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారే కానీ వాస్తవికతకు వస్తే ఈ సమాజాన్ని నిర్వీర్యం చేయడానికి ఈరోజు పేదల దగ్గర భూమి కూడా లేకుండా చెదల రూపంలో ఇచ్చేస్తున్నారు. మేము ఏమడుగుతున్నామంటే, మీరు పిలిచి భూములు ఇస్తున్నారు కదా, మాకున్న హక్కు కోసం 1000 ఎకరాలు మాకు ఇస్తే రాజధానిలో మాకు కావాల్సిన నిర్మాణాలు చేసుకొని మా కుల వృత్తుల వారికి, అదేవిధంగా మా కుల ప్రజలందరూ కూడా కావలసినటువంటి నిర్మాణాలు చేసుకొని భవిష్యత్ కార్యక్రమం కోసం మేము కార్యాచరణ చేసుకోవడానికి ఉపయోగపడుతున్న డిమాండ్ పెడితే, ఆ డిమాండే కాకుండా మిగతా 4 డిమాండ్లు ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్లు, ఆ డిమాండ్లు కూడా ఇవి నెరవేర్చకుండా పోగా ఇవన్నింటిని కూడా నిర్వీర్యం చేయడానికి పాలకులు సిద్ధమైనారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ప్రజలు ఓట్లేసి ఉంటే, మీరు ఈ సమాజాన్ని మేలు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ 5 డిమాండ్లను మీరు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, బీసీవై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు తిప్పిరిపోయిన రమేష్ యాదవ్. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర యూత్ కో కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించి అందులో పయనిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధాన విషయాలు ఏంటంటే, గత 79 సంవత్సరాలుగా వంచనకు గురవుతున్న బీసీలను, వారి ఆకాంక్షలను రామచంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే, అందులో భాగంగా గత నెల 22వ తారీఖున ఏదైతే మంగళగిరి కేంద్రంగా బీసీ సమాగర్జన ఏర్పాటు చేసి బీసీవై పార్టీ తరఫున 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. అందులో మొదటిది బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని. బీసీలకు రక్షణ చట్టం తీసుకురమ్మని మేము అడగలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అనేక సభల్లో ఎన్నికలకు ముందు చెప్పారు. నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో స్పష్టంగా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చి బీసీల ఓట్లతో గద్దెనెక్కిన ఈ తెలుగుదేశం పార్టీ వారి నాయకులు పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇంతవరకు బీసీ రక్షణ చట్టం గురించి ఊసేయలేదు. అందులో మరొక ప్రధాన ఎజెండాగా
బీసీలకు రాజధానిలో 1000 ఎకరాల భూమి తప్పకుండా కేటాయించాలి, లేకపోతే దాని మీద తీవ్ర పరిణామాలు ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. మరొకటి, బీసీలకు సమగ్ర కులగణన చేయాలి. ఎందుకు చేయాలంటే మా బీసీలు ఎంతమంది ఉన్నామో మాకు అంత వాటా కావాల్సిందే. మేము దాదాపు 3 కోట్ల మంది ఉన్నాం. మాకు చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఎంతో పర్సెంటేజ్ మీరు రిజర్వేషన్ ఇస్తున్నారు. మరొకటి, అందరికీ నమస్కారం. ఈ మీడియా ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సుమారు 3 కోట్ల బీసీ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఇప్పటిదాకా లేవనెత్తిన డిమాండ్లు 5 డిమాండ్లు భారత చైతన్య యువజన పార్టీ ద్వారా, భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయ్య గారి ద్వారా ఈ డిమాండ్లు ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా కార్యాలయాల నుండి కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు పామూరు హరినాథ్ యాదవ్, బీసీవై పార్టీ నెల్లూరు జిల్లా యూత్ కన్వీనర్ని. ఈరోజు మన కలెక్టర్ గారికి ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫిబ్రవరి 23వ తేదీన బీసీసీ మగర్జన అనే ఒక భారీ బహిరంగ సభ ద్వారా మా నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రభుత్వం ముందు 5 డిమాండ్లను పెట్టారు. 5 డిమాండ్లను ఈ నెల 31కి లాస్ట్ గడువు ఇచ్చాడు. ఈ లోపల కానీ ఈ డిమాండ్లు నెరవేర్చుకునే పక్షంలో ఏప్రిల్ 11వ తేదీన విజయవాడ నడుబొడ్డిన అమర్ నిరాహార దీక్షకు మా నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు పూనుకున్నారు. కాబట్టి ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు 23వ తేదీ కలెక్టర్ గారికి మా 5 డిమాండ్లపైన వినతి పత్రం అందించడానికి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. దానికి 5 ప్రధాన డిమాండ్లు: బీసీలకు రక్షణ చట్టం ఒకటి, బీసీలకి ఉద్యోగ కార్పొరేషన్ల ఎలక్షన్లో మొత్తం 44% రిజర్వేషన్లు, అలాగే బీసీలకు అమరావతిలో 1000 ఎకరాల భూమి, అలాగే బీసీ కార్పొరేషన్లు పెట్టి వాటికి ₹1 కూడా నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఆ డిమాండ్ కూడా మేము పెట్టడం జరిగింది. ఇలా 5 డిమాండ్లతో మా నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల 31వ తేదీ లోపల ఈ 5 డిమాండ్లు నెరవేర్చిన పక్షంలో ఏప్రిల్ 11వ తేదీన మా నాయకుడు అమర్ నిరాహార దీక్ష పొందుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యువత కంకణం కట్టుకున్నారు. మహిళలు కూడా ఈ పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. దానిలో భాగంగానే మేమంతా కూడా మా కార్యవర్గ సభ్యులంతా కూడా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అంత మొదలైన వారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా